నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ దేవాలయాలను సందర్శించిన గవర్నర్ తమిళిసై. తిరుమల శ్రీవారి సన్నిధిలో తమిళిసై పూజలు. మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటన. సబ్బండ కులాలకు సీఎం ప్రాతినిధ్యం కల్పించారన్న మంత్రి. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ కార్పొరేటర్ల అరెస్ట్. అక్రమ అరెస్టులు చేశారంటూ పార్టీ నాయకుల ఆగ్రహం. నమస్తే తెలంగాణ వార్తాపత్రికపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. ఎంపీ రేవంత్ రెడ్డిపై అవాస్తవాలను ప్రచురిస్తున్నారని మండిపాటు. దుండిగల్లో దారుణ హత్య. యువకుడిపై దాడి చేసి హతమార్చిన దుండగులు. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏపీలో పుణ్యక్షేత్రాల సందర్శనతో తరించిపోయారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తమిళిసై అనంతరం తిరుచునార్ పద్మావతి అమ్మవారి ఆలయానికి తరలి వెళ్లారు. తెలంగాణ గవర్నర్కు తిరుచునార్ ఆలయ వర్గాలు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శన అనంతరం ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమె తిరుపతిలో ఎస్వి వైద్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు కూడా హాజరయ్యారు. 2 రోజుల పర్యటనలో భాగంగా తొలుత కానకపాకం విరసద్ది వినాయకుడిని దర్శించుకుని ఆపై తిరుమల వెళ్లారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. ముందుగా కలెక్టరేట్లోని అంబేద్కర్ విగ్రహానికి, చౌరస్తాలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడ నుండి లక్ష్మీనగర్ కాలనీ వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాదిగల కళారూపమైన డప్పు కొట్టి మాదిగలను ఉత్సాహపరిచారు. ప్రదర్శనలో పాల్గొన్న ప్రతినిధులు ఒక్కసారిగా మంత్రిని తమ భుజాలపైకి ఎత్తుకుని తమ అభిమానం చాటుకున్నారు. అనంతరం అరుంధతి ఉద్యోగ బంధు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. అరుంధతి ఉద్యోగ బంధు సేవా సమితి ప్రతినిధులు సుమారు ₹1 కోటి వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ కులాలకు ప్రాతినిధ్యం కల్పించారని మంత్రి తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిరసన చేస్తున్న కాంగ్రెస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేసి గోదావరికని వన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. శాంతియుతంగా స్వీయ నిర్బంధం చేస్తున్న కాంగ్రెస్ కార్పొరేటర్లను అక్రమ అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఖండించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు కార్పొరేటర్లందరికీ సమానంగా కేటాయించాలని, శాంతియుతంగా స్వీయ నిర్బంధంలో ఉన్న కార్పొరేటర్లను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా అర్ధరాత్రి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం దారుణమని అన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు నమస్తే తెలంగాణ వార్తాపత్రికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రియతమ నాయకులు ఎంపీ రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధిని తప్పుదోవ పట్టిస్తూ నమస్తే తెలంగాణ పత్రికలో అవాస్తవాలను ప్రచురిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్తాపత్రికను కాల్చివేసి నిరసన వ్యక్తం చేశారు. గతంలో ప్రస్తుత మంత్రులు కొడంగల్లో అనేక పర్యటనలు చేశారు, కానీ అభివృద్ధి మాత్రం చేయలేదని విమర్శించారు. ప్రస్తుత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి టీఆర్ఎస్కు అనుకూలంగా మాట్లాడుతూ అభివృద్ధి అంతా టీఆర్ఎస్ హయాంలో జరిగిందని చెప్పడం అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, సంజీవ్, వెంకట్రెడ్డి, నరసింహు తదితరులు పాల్గొన్నారు. పట్టించుకుని ఎమ్మెల్యే కేసీఆర్ నమస్తే తెలంగాణ పేపర్ అసత్యాల్ని రాస్తున్న నమస్తే తెలంగాణ పేపర్ అసత్యాల్ని రాస్తున్న నమస్తే తెలంగాణ పేపర్ అభివృద్ధిని వదిలిపెట్టిన ఎమ్మెల్యే కొడంగల్ని పట్టించుకుని ఎమ్మెల్యే మద్దూరుని పట్టించుకుని ఎమ్మెల్యే మద్దూరుని పట్టించుకుని ఎమ్మెల్యే కేసీఆర్ అసత్యాల్ని ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే పెద్ద పేపర్లో తాటికాయంత అక్షరాలతోన అసత్య ప్రచారాలను రాస్తున్నారు. ఈ కొడంగల్లో ఈ కేటీఆర్ మన పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచిన తర్వాతనే అభివృద్ధి జరిగిందని పెద్ద పెద్ద అక్షరాలతోన రాశారు. చూడండి సోదరులారా, మన కొడంగల్ నియోజకవర్గము రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే అభివృద్ధి చెందింది. పట్నం నరేందర్ రెడ్డి గారు 2018 డిసెంబర్ 11 తారీఖున గెలుపొందారు. అసత్య ప్రచారాలు పేపర్ నిండా రాసుకొని టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కానీ, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి కానీ అభివృద్ధి కార్యక్రమాలని పేపర్ నిండా రాసుకున్నారు పెద్ద పెద్ద అక్షరాలతో. ఈరోజు గతంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయిన పనులే ఇంతవరకు జరిగినాయి. ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, కేటీఆర్ గారు మినిస్టర్ అయిన తర్వాత ఈరోజు కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఏ రోడ్లు కానీ ఏ అభివృద్ధి పనులు కానీ ఎక్కడ జరగలేదు. అవే రోడ్లని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ అయిన రోడ్లే అవే వేసిన రోడ్లన్నీ పట్టుకొని మేము వేసినాము, మేము డెవలప్ చేసినాము అని దాన్ని పెద్దగా చెప్తున్నారు. మేము సిద్ధంగా ఉన్నాం, మేము కూర్చుందాం. ఎక్కడ మద్దూరు చౌరస్తాకు వస్తారా, కోజ్గి చౌరస్తాకు వస్తారా, లేకుంటే పొలేపల్లి ఎల్లమ్మ గుడికాడికి వస్తారా? రాండి, మీరు చేసిన డెవలప్మెంట్ ఏందో చర్చించుకుందాం. ఇప్పుడు గతంలో ఏం జరిగింది, నువ్వేమి ఇచ్చినావు? బస్ డిపోకు రేవంత్ రెడ్డి గారు స్వయంగా డబ్బులు ఇచ్చి కొని బస్ డిపోకు ప్లేస్ ఇచ్చిండు 5 ఎకరాలు. అదేవిధంగా మద్దూరులో గురుకుల పాఠశాలకు కూడా 5 ఎకరాల పొలం కొనిచ్చిండు. నీవు ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి ప్రొసీడింగ్ లేదు, దానికి శంకుస్థాపన లేదు, ఎలాంటి పనులు లేవు. గతంలో ఉన్నప్పుడు హాస్పిటల్ అని చెప్తున్నారు. రైతు వేదికలు అనేది రాష్ట్రం మొత్తంలో కూడా ప్రతి మండలానికి రైతు వేదికలు ఇవ్వడం జరిగింది. రైతు వేదికలను మా మండలంలో ఎమ్మెల్యే గారు అమ్ముకొని హైదరాబాద్ కాంట్రాక్టర్లకు ఇచ్చినారు. ఇక్కడున్న సర్పంచులు చేయడానికి చేత కదా, మరి ఆయన హైదరాబాద్ కాంట్రాక్టర్కి అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ వాళ్ళైతే తొందరగా కడతలేరు, దసరాకు ఓపెనింగ్ చేయాలి, అందుకే తొందరగా హైదరాబాద్ కాంట్రాక్టర్లకు ఇస్తున్నామని చెప్పారు. మరి దసరాకు ఓపెనింగ్ చేయలేదు, ఇంతవరకు కంప్లీట్ కాలేదు. అంటే కమిషన్లకు అమ్ముకుంటున్నారు ఈ మన నరేందర్ రెడ్డి. అంటే ఏ పని చేసినా నరేందర్ రెడ్డి గారు కమిషన్ల కోసమే చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఆయన ఏం చేయలేదు. ఆయన ఎక్కడొచ్చినా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన ఎక్కడొచ్చినా ఏ ఊరికి వచ్చినా ఆయన సమాధానం చెప్పి రావాలి. ప్రతి ఊరికి నేను ఈ ప్రొసీడింగ్ తెచ్చినని ఆ జీవో కాపీ చూపి ప్రతి ఊళ్ళో అడుగు పెట్టాలి అని మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ కేటీఆర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్లో దారుణ హత్య జరిగింది. ఓ గదిలో శివ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. తలకు బలంగా గాయం కావడంతో రక్తపు మడుగులు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. స్నేహితులతో కలిసి గదిలో మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం నిర్వహించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి భారతి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎందరో యువత ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని భారతి అన్నారు. యువత భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ప్రశ్నించాలని ఆమె పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలిపిస్తే యువత తరపున ప్రశ్నించే గొంతుకనవుతానని అన్నారు. ఓటు వేసే అవకాశం ఇస్తే లక్షలాది మంది నిరుద్యోగుల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ పథకాలు తీసుకొచ్చుకున్నాను. నా పేరు భారత్ అవ్వడం వల్ల దానికి ఇంపార్టెంట్ ఇవ్వాల్సి వచ్చిందేమో. ఆ పేరు నిలబెట్టుకోవడం కోసం ఒక మహిళగా నా వంతు కృషిగా నేను చేసుకుంటూ ఒక డబుల్ పీజీలు, అందులో లా, మా డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ అంటే పాజిటివ్ విషయాలు ఎగ్జిక్యూటివ్ రెండు ఉంటాయి మా డిపార్ట్మెంట్లో. దానివల్ల లేబర్ కోర్టు జడ్జిగా కూడా చేసి నేను లాస్ట్ నా తీర్పు కమలాపూర్ ఏపీ ర్యాంక్స్ వరంగల్ మన ఇప్పుడున్న ములుగు జిల్లాలో ఉంది. దాంట్లో నా బెంచ్ మీదకి వచ్చిన 3 నెలలకి దాన్ని సక్సెస్ఫుల్గా కరెక్ట్గా మళ్ళీ రివోకల్ కాకుండా పకడ్బందీగా 29 చట్టాలను అనుసంధానం చేసి ఇవ్వాల్సి వచ్చిందండి. అంత నిబద్ధతతో ఉద్యోగం చేసి వచ్చిన బయటకు వచ్చినాక ఏంటంటే అర్హత లేని వాళ్ళందరూ ఎమ్మెల్సీ పదవి అనేది చాలా బాధ్యతాయుతమైనది. ఎమ్మెల్యేకి ఎంపీ కంటే కూడా బాధ్యతాయుతమైనది. ఎందుకంటే చట్టాలు బయటకు వస్తేనే అమల్లోకి వస్తాయి. అలాంటి చట్టాల గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు పోతే ఆ పదవికి న్యాయం జరిగింది అనే ఒక పెద్ద కాన్సెప్ట్. ఇది బయట వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జనరల్ చట్టసభ అన్నారు ముందే. చట్టసభలకు చట్టాలకు తెలిసిన వాళ్ళు పోతేనే దానికి న్యాయం జరిగిందని ఒకే ఒక కాన్సెప్ట్. వచ్చే క్యాండిడేట్స్ని అందరిని అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అదే అనిపించింది, వీళ్ళు ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు. ఒకవేళ ప్రజాదరణ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఉండొచ్చు, కానీ చట్టాల మీద సరైన అవగాహన లేని వాళ్ళు పోతే ఆ పదవికి అన్యాయం జరిగిద్దని ఒకే ఒక కాన్సెప్ట్. ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా, అక్కలాగా ఆ చట్టాలు పూర్తిగా తెలిసిందాన్ని కాబట్టి ఆ పదవికి అన్యాయం జరగబోతుంది. అది ఒక అనర్హులకి, పదవి వ్యామోహాలకి, పదవి మీద అర్హత లేని వాళ్ళకి పోతుంది అన్న ఒకే ఒక ఆరాటంతో దాని ఏదో ప్రొటెక్ట్ చేయాలన్న ప్రగాఢమైన విశ్వాసంతో నేను బయటకు వచ్చానండి ఉద్యోగ విరమణ తర్వాత. కాబట్టి నేను ఇప్పుడు జరుగుతున్న నిరుద్యోగ మారణ హోమం కొనసాగుతుంది. నిరుద్యోగ యువత చనిపోతుంటే నా బిడ్డలు
ఒక నిజంగా భారత మాత ఎలా ఏడ్చిందని మీరు డైలాగ్ అనుకోవచ్చు, కానీ నేనైతే ఈరోజు అదే బాధపడి నా బిడ్డలు పరిపూర్ణమైన జీవితం అనుభవించకుండా ఒక ప్రభుత్వ వైఫల్యంతో వీళ్ళు అర్ధాంతరంగా రాలిపోతుంటే చూడలేకపోతున్నాను. ఉద్యోగ వ్యవస్థ అంతా నాలుగు రిటైర్ అయిన వాళ్ళు 50,000 పైన ఉన్నారు. మనం 33 జిల్లాలు చేశారు. అక్కడ కూడా యంత్రాంగాన్ని ఒక కలెక్టర్ను ఎస్పీని పెట్టారు, కానీ మిగతాదంతా ఈ డివైడ్ చేశారు ఉన్న ఉద్యోగస్తులు. అటు ఖాళీ లేకుండా ఉన్న ఉద్యోగస్తులు 33 జిల్లాలకు విస్తరింపజేసరికి విపరీతమైన నిరుద్యోగ సమస్య, వేకెన్సీ వల్ల ఉన్న ఉద్యోగులు కూడా న్యాయంగా ధర్మంగా పరిపాలనా విభాగాలు విఫలం అవుతున్నారు. వాళ్ళు కూడా మనుషులే. ఒక పదవికి ఒక ఉద్యోగం అనేది ఉన్నా కానీ 33 జిల్లాలకు విస్తరించడం వల్ల వాళ్ళు ఎంతవరకు న్యాయం చేయగలరు? ఇది ఒకటి నిరుద్యోగ యువతను చంపడానికి ఇది కూడా ప్రభుత్వం చేస్తున్న ఒక దుశ్చర్యగా నేను చెప్పాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ దాదాపు మీకు అందరికీ తెలుసు. నిధులు నియామకాలు అనేవి ఎంత అధపాదాలలో ఒక నీళ్లకు న్యాయం జరగవచ్చు, కానీ కొంతవరకు పూర్తిగా నేను ఖచ్చితంగా చెప్తా. అలా నిధుల విషయానికి వస్తే మన రాష్ట్రం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చినప్పుడు 2వ ధనిక రాష్ట్రం ఇలా 5, 6 ఇట్లా దిగజారిపోతుంది పేద రాష్ట్రంగా. తర్వాత నియామకాల విషయంలో చూస్తే ప్రభుత్వం పగబట్టినట్టుంది యువత మీద. యువతను చంపడానికే కంకణం కట్టుకున్నట్టుగా ఈ రోజు కనిపిస్తుంది. మీరు ఒక 5 పేపర్లు సేకరించినట్టయితే ప్రతి పేపర్లో ఒక నిరుద్యోగ ఆత్మహత్య, ఒక ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య అని ఖచ్చితంగా రోజు చూస్తారు. ఈ హత్యలకి ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇది ఆత్మహత్యలు కాదు, గవర్నమెంట్ ప్రభుత్వం యొక్క హత్యలని ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక నిండు యువతను చంపే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఏ చట్టం ఇచ్చింది? ఏ అధికారంతో ఇలా చేస్తున్నారు? మరి మనమందరం కూడా ఎందుకు సైలెంట్గా ఉండాల్సిన బాధ్యత వచ్చింది? ఈ ప్రధాన పార్టీలు కూడా ఎందుకు సైలెంట్గా ఉంటున్నాయి? ఎందుకు పరిపాలన ప్రభుత్వానికి ఎందుకు కొమ్ము కాస్తున్నాయి? ఎందుకు నోరు తెరవలేకపోతున్నాయి? అవి కూడా రాజకీయాలు పరిపాలన చేస్తున్న సందర్భంగా మరి ఒక రూలింగ్ పార్టీ రాజకీయ పార్టీ తప్పు చేస్తున్నప్పుడు ప్రధాన పార్టీలు కూడా ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు భాగస్తులైండు? ఇది మన రూలింగ్ పార్టీకి ఎందుకు భాగస్తులేదు? వాళ్ళు నోరు తెరవట్లేదంటే భాగస్తులే. అలాంటప్పుడు ఇలా వస్తున్నారు పుంకాలుగా, నాకు ఓటేయండి నేను న్యాయం చేస్తాను. నువ్వు లా గురించి మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళకి చట్టసభలకు పోయి ఏం న్యాయం చేస్తావు? పదవి వ్యామోహం తప్ప అక్కడ వేరే ఏం కనిపించట్లేదు. ఇది దాదాపు ఒక గ్రాడ్యుయేట్ ఓటర్ అన్న సంగతి పక్కకు పెట్టేశారు. ఓట్ కాస్టింగ్ ఎవరికి చెప్పరు. రాజకీయ పార్టీలకు ఎంతవరకు బాధ్యత ఉందండి ఈ పదవులకు రావడానికి? ఇప్పుడు వస్తున్నారు పార్టీ పెట్టిన వాళ్ళు కూడా వచ్చి నిలబడి నాకు ఓట్లు వేయండి నేను న్యాయం చేస్తూ ఉంటారు. కనీసం వాళ్ళు డాక్టర్లు, యాక్టర్లు ఎవరు పడితే అది రావడానికి ధ్యానం. ఎమ్మెల్యే పోస్టా, ఎంపీ పోస్టా అండి? అది ఎమ్మెల్సీ, చట్టసభ, లా హౌస్, పెద్దల సభ. విజ్ఞానంలో తీసుకోమన్నారు, చట్టాలను సవరణ చేసి కొత్త చట్టాలు తీసుకురావగలిగే అర్హత ఉన్న వాళ్ళని తీసుకోమన్నారు. కానీ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు క్యాండిడేట్ అని రావడం ఎంతవరకు గ్రాడ్యుయేట్ అర్థం చేసుకోలేకపోతున్నారా? గ్రాడ్యుయేట్ తెలియదు అనుకుంటున్నారా? మరి వీళ్ళు ఎందుకు వస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. నేను వచ్చిన విధానం ఒకటేనండి, ఒక మహిళని. ఎందుకంటే నాకు ఒక కుటుంబ వ్యవస్థలో ఒక తల్లి బాధ్యత ఎట్లా ఉంటుంది? ఒక 4 పిల్లలు ఉన్నారు, తల్లి ఎట్లా ఆలోచించారు? ఆ 4గురిలో కూడా ఒకడు మంచివాడు అవుతాడు, ఒకడు విజ్ఞానవంతుడు అవుతాడు, ఒకడు చేతగానుడు అవుతాడు, ఒకడు రోగిష్ట అయినా కూడా ఈ 5గురిని సమకాలికంగా తీసుకుపోగలిగే ఓపిక, బాధ్యత అనేది ఒక తల్లిగా తీసుకుంటుంది. అలాంటి తల్లి వ్యవస్థగా నేను మహిళగా ఇక్కడికి వచ్చాను. నాకు తెలిసి ఇప్పుడు ప్రభుత్వం ఎలా పోతుంది, ఏం చేస్తుంది, ఆ చట్టసభలకు పోయి ఏం చేయాలనే పూర్తి అర్హతలతోటి, అవగాహనతోటి నేను మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ ఆశీర్వదించినట్టయితే ఆ పదవికి న్యాయం చేద్దామని వస్తున్నాను. ఒక నిజమైన గ్రాడ్యుయేట్ అయితే ఖచ్చితంగా నాకు ఓటేస్తారని నాకు నమ్మకం ఉందండి. నాకు ఏ అంగబలం అర్థబలం లేకుండా కేవలం నాకున్న అర్హతలు ఏంటంటే ఆ పదవికి న్యాయం చేయను. నేను ఒక గ్రాడ్యుయేట్ని ఓటర్ని ఒకటే వేడుకుంటున్నానండి, లక్షల మందికి బాధ్యత వహించి ఆ పదవికి అర్హత ఉన్న వాళ్ళని దయచేసి అర్హత ఉన్న వాళ్ళని ఎన్నుకోండి, అర్హత ఉన్న వాళ్ళని పంపించండి. ఇప్పుడు మళ్ళీ చేతులు కాల్చుకోకండి. అర్హత లేని వాళ్ళకి ఓటేసి అందులో మీకు ఇచ్చి వాడు వేస్ట్ కానీ మేమే వేస్ట్ కానీ మళ్ళీ మీరు తిట్టకండి. ఎందుకంటే మీరు ఇప్పుడు జడ్జిమెంట్ అనే ఓటు మీ చేతిలో ఉంది. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్గొండ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. పేదింటి ఆడపడుచులకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే కాలంలో కేటీఆర్ ముఖ్యమంత్రిగా పేద బడుగు బలహీన వర్గాలకు పెద్ద అండగా ఉన్న కార్యక్రమాలు చేపడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మల్లికార్జున్ రెడ్డి, ఎంఆర్ఓ రాధా తదితరులు పాల్గొన్నారు. కలిగించాలన్న ఆలోచనతో అధికారుల నుంచి మరి జిల్లాని పెద్దపీట చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు,
అదేవిధంగా ఉదయ సముద్రం ప్రాజెక్టు మనందరి ఆకాంక్ష. వ్యవసాయ రంగంలో నీరు కావాలి, త్రాగునీరు, పోరునీరు సందర్భంగా అదేవిధంగా పరిపాలన సంస్థ గారికి, గారికి చెక్లు అందుకోబోయే ఆడపడుచులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, కళ్యాణ లక్ష్మి చెక్లు అనేది మనందరూ కూడా పేద వర్గాలకు ఒక వరం లాంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే పెద్దలు తప్ప చెప్పలేదు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత చాలామంది పెద్దలు మన గ్రామాల్లో చెప్తుంటారు. ఆ పద్ధతిలో పేదవాళ్ళకి జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడ పీజీఆర్ కమ్యూనిటీ హాల్లో 150 మంది స్థానిక నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారిని టీఆర్ఎస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నారు మన ప్రియతమ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు. మా సమాజం సీనియర్ మోహన్ సింగ్, ధరమ్ సింగ్, सूरज सिंह, विक्रम, जय सिंह, अजू, लखन सिंह, गोपीनाथ सर की सम्मान, अजय सिंह. బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 20 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్మిక కర్షక పోరు యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్కు చేరుకుంది. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి సిఐటియు నాయకులు పూలమాలలు వేసి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను, 4 కార్మిక విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు సుధాకర్, జిల్లా అధ్యక్షులు ఎర్రమంటి ఎల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి కారం రమణ, అన్నదాస్ గణేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి ఈ యొక్క పోరు జాతకు సంబంధించి రాష్ట్ర కార్యదర్శి ఎరవెల్లి ముత్తం కొడుతూ ఉన్నాం. అదేవిధంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు అన్నదాస్ గణేష్ పరిచయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు సూరపట్నం గారు పరిచయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.
ఎన్ని లక్ష్మణ్ గారు పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా హమాని కార్మిక కర్షక పౌరయాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 20వ తేదీన ప్రారంభమైంది. కరీంనగర్లో చొప్పదండి ప్రాంతంలో ఈ యాత్ర ప్రారంభమయ్యి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలను ఈ యాత్ర సాగుతూ ఈరోజు సిరిసిల్ల జిల్లాకి ఈ మన ముస్తాబాద్కి రావడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ కార్మిక కర్షక పౌరయాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక కర్షక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ముందుకు సాగుతుంది. అంతేకాదు దేశంలో రైతాంగానికి ఉరితాళ్లుగా మారుస్తూ రైతు వ్యతిరేక చట్టాలను 3 వ్యతిరేక చట్టాలను బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. కార్మిక వర్గం ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలలో సవరణ పేరుతోటి 29 చట్టాలను రద్దు చేసింది. వీటితో పాటు ఈరోజు విద్య, వైద్యం, ప్రభుత్వ రంగ సంస్థలను కూడా పెట్టుబడిదారులకు స్వాగతిస్తూ ప్రైవేటు పెట్టుబడులను ఈ రంగాల్లోకి తీసుకొచ్చింది. కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 10 రోజుల పాటు కార్మిక కర్షక పౌరయాత్ర పేరుతోటి ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం బయలుదేరాం. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రానికి రావడం జరిగింది. ముస్తాబాద్లో స్వాగతం పలికినటువంటి కార్మిక వర్గానికి, ఈ పట్టణ ప్రజానికానికి నమస్కారాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా 3 రంగాల్లో ఈరోజు దేశాన్ని తిరోగమనం వైపు పయనించే పద్ధతుల్లో విధానాలు తీసుకొచ్చింది. ఒకటి, కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్ల మూలంగా కార్మికునికి కనీస వేతనం ఉండదు, సమ్మె చేసే హక్కు ఉండదు, సంఘం పెట్టుకునే హక్కు ఉండదు. ఇప్పటి వరకు 8 గంటలు ఉన్నటువంటి పని 12 గంటలకు మారుతూ ఉంది. అందుకని కార్మికుల శ్రమను దోచి యజమానులకు తాకట్టు పెట్టేటువంటి ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈ జాతా సందర్భంగా. అనంతపురం జిల్లా కొత్త చెరువులో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని 3 షాపుల్లో చొరబడి 58,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. చోరీ జరిగినట్లు గమనించిన షాపు యజమానులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఓపెన్ లో పెట్టేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. బీగం వేసినట్టు పిల్లాడు ఇప్పుడు వస్తాడు. ఇప్పుడు వచ్చి అక్కడ వస్తాడు, అడి నుంచి దిగుతాడు. వాడు వచ్చినాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ దేవాలయాలను సందర్శించిన గవర్నర్ తమిళిసై. తిరుమల శ్రీవారి సన్నిధిలో తమిళిసై పూజలు. మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటన. సబ్బండ కులాలకు సీఎం ప్రాతినిధ్యం కల్పించారన్న మంత్రి. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ కార్పొరేటర్లు అరెస్టు. అక్రమ అరెస్టులు చేశారంటూ పార్టీ నాయకుల ఆగ్రహం. నమస్తే తెలంగాణ వార్తాపత్రికపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. ఎంపీ రేవంత్ రెడ్డిపై అవాస్తవాలను ప్రచురిస్తున్నారని మండిపాటు.
దుండిగల్లో దారుణ హత్య, యువకుడిపై దాడి చేసి హతమార్చిన దుండగులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.